జై తెలంగాణ. హైదరాబాద్ లో బయలుదేరి మహబాద్ కు విచ్చేసినటువంటి మన యువ కిషోరం బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీ రామారావు గారు అశేషంగా తరలివచ్చి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని చీల్చి చెండాడడంలో ఆనాడు మానుకోట నేడు మానుకోట పాత్ర పోషిస్తుంది అని తరలి వచ్చినటువంటి సోదరి సోదరులకు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ దయచేసి బీఆర్ఎస్ పార్టీకి 25 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ 25 సంవత్సరాల చరిత్రలో 14 సంవత్సరాలు ఉద్యమం చేసింది, 10 సంవత్సరాలు అధికారంలో కొనసాగి తెలంగాణను బంగారు తెలంగాణగా భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి తెలంగాణగా తీర్చిదిద్దినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. మన ప్రియతమ నాయకులైనటువంటి కేసీ గారిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. 1 సంవత్సరం అధికారం కాంగ్రెస్ పార్టీకి అప్పగిస్తే ఈ 1 సంవత్సర కాలంలో మళ్ళీ మనకు చుక్కలు చూపిస్తూ తెలంగాణ ప్రజాన్ని తెలంగాణ జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి తరుణంలో అది లఘుచరుల అయినా తెలంగాణలోని మారుమూల ఏ ప్రాంతమైనా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈ అన్యాయాన్ని చీల్చి చెండాడి మా ప్రజల్ని కాపాడుకుంటామనేటువంటి ఉద్దేశంతో కేటీ రామారావు గారు మన దగ్గరికి రావడం జరిగింది. కేసీఆర్ గారు 24 సంవత్సరాల ప్రస్థానంలో ప్రతి ఊరు తిరిగిండు, ప్రతి జాతి జీవన స్థితిగతులు అర్థం చేసుకున్నాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంత ప్రజల సమస్యలు గ్రహించిండు, వాటి అన్నిటికీ అనుగుణంగా అద్భుతమైనటువంటి పాలన కొనసాగించిండు. కేసీఆర్ గారి పాలన స్వర్ణయుగాన్ని తలపిస్తే, కేసీఆర్ గారి పాలన స్వర్ణయుగాన్ని మరిపిస్తే ఈరోజు నరకాన్ని చూపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి మహబాద్ లో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కౌంట్ డౌన్ కావాలని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. లఘుచర్లలో గిరిజన బిడ్డలున్నారు. గిరిజన జాతికి ఉన్నటువంటి లక్షణం ప్రకృతి ఒడిలో ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవితం గడపడం. తరతరాలుగా నేల తల్లిని నమ్ముకొని రాళ్ళు రప్పలుగా ఉన్నటువంటి భూముల్ని సారవంతమైనటువంటి భూములుగా మార్చి తమ జీవితాన్ని తమ రక్తాన్ని భూమాతకి అంకితం చేసి మా జీవితం మా భవిష్యత్తు ఈ భూమే అని నమ్ముకొని వాళ్ళు అక్కడ బతుకుతా ఉంటే ఎవరి ప్రయోజనాల కోసమో అక్కరలేని అవసరాల కోసం పేద గిరిజనుల్ని నిర్వాసితులను చేసేటువంటి ప్రయత్నం చేయడం అనంటే మనందరం చదువుకున్నాం, విన్నాం. ఏమని? కొన్ని క్రూర మృగాలు వాటి పిల్లల్నే తింటాయని. కొన్ని క్రూర మృగాలు వాటి పిల్లలను తిన్న విధంగా ఏ ప్రజలైతే ఆయనకు ఓటేసి, ఏ లఘుచర్ల గ్రామ సోదరి సోదరులైతే రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రి కావడానికి పాత్ర పోషించిందో ఆ ప్రజల్ని నిరాశ్రయం చేసి వాళ్ళ జీవితాన్ని అతలాకుతలం చేసి వాళ్ళను జైళ్ల పాలు చేసి రాక్షస ఆనందం పొందుతున్నాడు అనంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మనందరినీ కాపాడుకున్నటువంటి తీరును మనం అర్థం చేసుకోవాలి. ఈ దుర్మార్గానికి చరమ గీతం పాడాలి అనంటే
తెలంగాణలో ఎక్కడ ఏ వర్గానికి అన్యాయం జరిగినా కేసీఆర్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ముక్త కంఠంతో స్పందించాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. చాలా మంది సంఘాల వాళ్ళు కేటీఆర్ మనందరికి సంఘీభావం చెప్పడానికి